హాయ్ ఎవరీవన్. విషయ పరిజ్ఞానం లేకుండా, మాట్లాడే మాట కనీస అవగాహన లేకుండా, ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నామో తెలుసుకోకుండా ఈరోజు ఏదో మాట్లాడేసేసేసి ఆయన అంతకు ఆయన ఈరోజు గోతులో పడినాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నా తెలుసు అనుకుంటా. పేర్ని నాని గారు ఈరోజు మెగా డిఎస్ఎల్ ఏదో స్కామ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలు అవకతవకలు పెట్టి ఈరోజు యువగలం పాదయాత్రలో వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చేసారని చెప్పి మాట్లాడుతున్నారు. మాట్లాడే ఈ పేర్ని నాన్నగారు నేను ఒకటే అడుగుతున్నా. పేర్ని నాన్నగారు మీకు అసలు బ్రిడ్జ్ గేమ్ అంటే అవగాహన ఉందా? అసలు ఏ కేటగిరీలో అది స్పోర్ట్ అనేది మీకు తెలుసా? అసలు అది ఇండియన్ ఒలింపిక్స్ కమిటీతో అప్రూవ్ అయిందని చెప్పి మీకు తెలుసా? ఏషియన్ గేమ్స్లో ఆడతారని మీకు తెలుసా? మీకు తెలిసిందా ఒక్కటే ఏంటంటే ఈరోజు మీరు క్లబ్లో ఆడే పేకాట బ్రిడ్జ్ గేమ్ రెండు సేమ్ అనుకొని మీరు మాట్లాడుతున్నట్టు కనపడుతుంది మనకి. ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పాలి ఇక్కడ. నాన్నగారు మీరు ఆడే పేకాటకి ఆ బ్రిడ్జ్ గేమ్కి చాలా తేడా ఉంది. అదొక్కటి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ గేమ్ అనేది ఏషియన్ గేమ్స్లో అప్రూవ్డ్ ఒలింపిక్ గేమ్. అలాగే ఇండియన్ ఒలింపిక్స్ కమిటీ వాళ్ళు అప్రూవ్ చేసిన గేమ్. ఈ బ్రిడ్జ్ గేమ్ ద్వారా ఎవరైతే అథ్లెట్లుగా ప్రావీణ్యం పొందుతారో, ఎవరైతే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మెడల్ తీసుకొచ్చింటారో వాళ్ళు స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాలకు ఎలిజిబుల్ అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది. నువ్వు నేను కాదు చెప్పడం. ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే 65 గేముల్ని స్పోర్ట్స్ కోటా కింద లిస్ట్ చేసిందో బ్రిడ్జ్ గేమ్ కూడా ఒక గేమ్. ఈ బ్రిడ్జ్ గేమ్ ద్వారా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మెగా డిఎస్సీ ఒకటి ఉద్యోగం కాదు, ఇండియన్ రైల్వే బోర్డు వాళ్ళు ఇస్తున్నారు ఉద్యోగాలు. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో బ్యాంకులు ఉద్యోగాలు ఇస్తున్నాయి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు. అలాగే ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. అది ఆలోచన చేసుకోవాలి ఫస్ట్. ఈ బ్రిడ్జ్ గేమ్ అంటే ఏదో తెలియదు. బ్రిడ్జ్ గేమ్ ఏ కేటగిరీలో పడతారో తెలియదు. బ్రిడ్జ్ గేమ్ స్పోర్ట్స్ ఏ కేటగిరీలో ఆడతారో తెలియదు. ఎక్కడెక్కడ ఈ గేమ్ ఎలిజిబిలిటీ ఉందో తెలియదు. కామన్ సెన్స్ లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేసేసి నీ పాటికి నువ్వు ఏదో బురద జల్లేసి వెళ్ళిపోతే గమనం ఉంటారు అనుకుంటున్నావు. ఎవరు గమనం ఉంటారు? ఈరోజు ఈ బ్రిడ్జ్ గేమ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ స్పోర్ట్. ఒలింపిక్స్లో ఆడతారు, ఏషియన్ గేమ్స్లో ఆడతారు, అలాగే ఐఓసీ అప్రూవ్డ్ గేము. అలాగే దీని ద్వారా ఇప్పటికే చాలామంది ఉద్యోగాలు వచ్చాయి. ఆ కేటగిరీలోనే ఈరోజు మెగా డిఎస్సీలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. ఈ బ్రిడ్జ్ గేమ్ అనేది ఇండోర్ గేమ్. ఈరోజు ఒలింపిక్స్లో చాలా ఉంటాయి. ఒలింపిక్ లెవెల్లో కొన్ని గేమ్స్ ఉంటాయి. క్రికెటర్స్ ఉంటారు, అలాగే ఈరోజు కొంతమంది అథ్లెట్స్ ఉంటారు, ఇంకా కొంతమంది అడ్వెంచర్ చేసే ఉంటారు, ఇంకొంతమంది ఇండోర్ గేమ్స్ ఆడే ఉంటారు, ఇంకొంతమంది వేరే వేరే కేటగిరీలు ఉంటాయి. ఈ బ్రిడ్జ్ గేమ్ అనేది ఇండోర్ గేమ్లో మైండ్ గేమ్ కేటగిరీకి వస్తుంది. ఇండోర్ స్పోర్ట్ కింద మైండ్ గేమ్ కిందకి వస్తుంది. అది తెలుసుకోకుండా ఏదో పేకాట పాపారావులకు ఉద్యోగాలు ఇచ్చేశారు, యువగలం పాదయాత్రలు చేసిన ఉద్యోగాలు ఇచ్చేశారని చెప్పి మాట్లాడుతున్నావు అంటే నీ అంత మూర్ఖులు ఇంకొండ ఆలోచన చేసుకోవాలా. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ రాద్ధాంతం ఏదైతే ఉందో కేవలం వాళ్ళ అస్తిత్వం కోసమే, కేవలం వాళ్ళ స్వలాభం కోసమే. నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే మెగా డిఎస్లో స్కామ్ చేసినట్టు మీకు నిజంగానే నమ్మితే ఆధారాలు చూపించండి. ఎవరికి ఉద్యోగాలు లేదో చూపించండి. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన వాళ్ళకి ఎవరైనా ఇల్లీగల్ అని చూపించండి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు నిజంగానే అథ్లెట్ కదని చెప్పి ప్రూవ్ చేయండి చూద్దాం. ఆ దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు. కొంతమందిని తీసుకొచ్చేసి మీ వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ని తీసుకొచ్చేసి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేసేసి లేనిపోయిన రాద్ధాంతం చేస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటకు కానీ, మీరు చేసిన కామెంట్స్ కానీ, వైసీపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతానికి కానీ ప్రూఫ్ ఉందా మీ దగ్గర? మెగా డిఎస్సీ అనేది ఒక పారదర్శకంగా ఈరోజు 16,310 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాం. ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఉపాధ్యాయులకు కూడా లేకపోతే డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈరోజు సద్వినియోగం చేసుకుని అంతమంది ఉద్యోగాలు తెచ్చుకుంటే ఒక సంవత్సర కాలం తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చి రాద్ధాంతం చేస్తున్నారంటే మీరు ఎంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తారని ఆలోచన చేసుకోవాలా. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకు తెలుసు వాస్తవ పరిస్థితుల్లో. రాబోయే రోజుల్లో మీకు మరొకసారి సమాధానం చెప్తారు బరాబర్. థ్యాంక్ యూ.